Hi viewers, VRX77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఈ ప్రింట్ మీడియా లోపల అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా లోపల రీసెంట్గా కొన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయి. ఈ ప్రాంతీయ దురాభిమానంతో రీసెంట్గా మరాఠీ మాట్లాడాలని చెప్పేసి మహారాష్ట్ర లోపల ఒక మార్వాడి పైన దాడి జరిగింది కదా. ఈ ఎంఎస్ఎన్ అంటే మహారాష్ట్ర నవనిర్మాణ సమితి కార్యకర్తలు దాడి చేసి కొట్టారు కదా. త్రూఅవుట్ ఇండియా మొత్తంలో చూసుకుంటే భాషాపరంగా దురభిమానం ఉన్నటువంటి రాష్ట్రాలు ముఖ్యంగా మూడని చెప్పొచ్చు. ఫస్ట్ది తమిళనాడు, ఈ తమిళియన్స్ ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. సెకండ్ ప్లేస్లో మరాఠీ వాళ్ళు ఉంటారు. థర్డ్ ప్లేస్లో కర్ణాటక వాళ్ళు ఉంటారు. మరి త్రూఅవుట్ ఇండియా లోపల వీళ్ళకున్నంత భాషా దురాభిమానం ఇంకా ఏ రాష్ట్రం వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి సలహాగా నేను ఆల్మోస్ట్ దేశంలో మ్యాక్సిమం అన్ని రాష్ట్రాలు తిరిగిన, అంటే దాని యొక్క అనుభవంతో చెప్తున్నాను. ఒకసారి తమిళనాడులో విజిట్ చేస్తూ ఉంటూ ఒక హోటల్లో భోజనం చేస్తూ ఉంటే వాడికి ఆల్రెడీ హిందీ వచ్చు. మేము తిన్నాక మాతోనే ఆ తిన్నటువంటి యొక్క ఇస్తరాకు తీపిచ్చి వాడి లాంగ్వేజ్లో కూడా అబ్యూజ్గా మాట్లాడిండు. ఇదొకటి. తమిళనాడు వాళ్ళు చాలా భాషా దురభిమానంతో ఉంటారని చెప్పడానికి ఇదొకటి. అంటే తెలుగు వాళ్ళు నీచ, ఇతర లాంగ్వేజ్ ఉన్న వాళ్ళని నీచంగా చూస్తారు, హిందీ వాళ్ళని కానీ తెలుగు కన్నడ వాళ్ళని కానీ. అదేవిధంగా మహారాష్ట్రలో కూడా ఒకసారి ఆర్ఆర్బీ ఎగ్జామ్ రాయడానికి పోతప్పుడు ఈ ఎంఎస్ఎన్ కార్యకర్తలు సిఎస్టీ స్టేషన్లో కూడా దూరికినట్టు పిచ్చ కొట్టిరు. బీహార్ వాళ్ళని, ఈ తెలంగాణ నుంచి వచ్చినటువంటి, ఆంధ్రప్రదేశ్ నుంచి అందరినీ కొట్టిరు. ఆ రోజు తెలుగుతో తప్పించుకున్నాను అక్కడ. అంటే నాకు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అప్పుడంతా పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు ఇట్లా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటే అవన్నీ గుర్తొస్తున్నాయి. అదేవిధంగా కర్ణాటకలో కూడా ఒక టెంపుల్ విజిట్ చేయడానికి పోతే కూడా అక్కడ కూడా మాకు ఆటో వాళ్ళతో చిచ్చా జరిగింది. భాషాపరంగా మీరు కన్నడ ఇప్పుడు రీజనల్ లాంగ్వేజ్ ఉన్నవాళ్ళు ఇతర రాష్ట్రాలు, సౌత్ ఇండియాలో తమిళియన్స్ కానీ, తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, మరాఠీ వాళ్ళు, ఒరిస్సా ఉంటారు కదా, వాళ్ళ రాష్ట్రానికి వెళ్ళినప్పుడు వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడిన రూల్ ఏం లేదు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం తెలంగాణ వాళ్ళం ఉన్నాం, మన రాష్ట్రం లోపల కేరళియన్స్ వస్తుంటారు. హాస్పిటల్ ఫీల్డ్లో వర్క్ చేసే వాళ్ళు మొత్తము కేరళియన్స్ ఉంటారు. తర్వాత సెంట్రింగ్ వర్క్ చేసే వాళ్ళు, ఇట్లాంటి లేబర్ అంతా బీహార్, యూపీ నుంచి ఎక్కువగా వస్తూ ఉంటారు. మరి మనం అందరినీ ఆదరిస్తాం కదా. హైదరాబాద్ లోపల అందరినీ కలిసికట్టుగా ఉంటాం, వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే మనం హెల్ప్ చేస్తూ ఉంటాం వాళ్ళకి. కానీ ఇతర రాష్ట్రాల వారు, మోస్ట్లీ నేను చెప్పినటువంటి ఈ మూడు రాష్ట్రాల వారు వాళ్ళ భాష మాట్లాడకపోతేనే కొట్టడము, ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం. ఒక దేశంలో ఉన్నటువంటి మన మధ్య లోపల ఇన్ని విద్వేషాలు, మతపరంగా భాషాపరంగా ఇన్ని విద్వేషాలు హిందువుల మధ్యనే ఉంటాయి. అతను కొట్టింది కూడా ఒక హిందువునే కదా. ఇప్పుడు రాజస్థానీ అతను వృత్తిపరంగా తన యొక్క వ్యాపార పరంగా వచ్చి అక్కడ పెట్టుకున్నాడు కదా. ఇప్పుడు ముంబై కూడా డెవలప్ అయిందంటే అన్ని రాష్ట్రాల ప్రజలు అక్కడ వచ్చి వ్యాపారం పెడితేనే ముంబై అనేది డెవలప్ అయింది. అలాంటప్పుడు ఓన్లీ మరాఠా వాళ్ళు ఒకటే చేస్తేనే ముంబై డెవలప్ అయిందా? కాలే కదా. ఈరోజు ఆర్థిక రాజధానిగా ఉంది కాబట్టి అందరికీ దానిపైన సమాన హక్కులు ఉంటాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా అక్కడ వెళ్ళి స్వేచ్ఛగా బతకొచ్చు. కానీ ఈ విధంగా మీరు మరాఠీ మాట్లాడకపోతే మేము కొట్లాడతాం అనేది వాళ్ళ యొక్క భాషా దురభిమానం. అది ఆ విధంగా చేయడం చాలా తప్పు. దేశం లోపల అన్ని రాష్ట్రాల వారు ఏ రాష్ట్రంలోకి వెళ్ళి కూడా హాయిగా బ్రతకవచ్చు, లైఫ్ లీడ్ చేయొచ్చు. ఈ విధంగా భాష విధంగా రీసెంట్గా కూడా కర్ణాటకలో కూడా గొడవ జరిగింది. రీజనల్ లాంగ్వేజ్ మాట్లాడకపోయేసరికి ఒక హోటల్లో గొడవ జరిగింది. ఇంకా తమిళనాడు అయితే చెప్పనవసరం లేదు. తమిళియన్స్ వాళ్ళ భాష వాళ్ళకి వేరే లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు మాట్లాడారు. ఇంకా ఏదైనా విషయం అడిగితే కూడా హెల్ప్ కూడా చేయరు. ఈ మూడు రాష్ట్రాల ప్రజలు ఈ భాషాపరంగా చాలా స్పష్టంగా వాళ్ళు ఉంటారు. కానీ ఇది ఇతర రాష్ట్రాల వారికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. తద్వారా అరే ఇప్పుడు తమిళనాడులో ఈ విధంగా జరిగిందంటే ఎవరైనా టూరిస్టులు పోయే ఆస్కారం ఉంటుందా? అది టెంపుల్ స్టేట్, అది అన్ని రకాల టెంపుల్స్ ఉంటాయి. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వచ్చిరంటే అక్కడ వాళ్ళు అకామిడేషన్ పరంగా, తర్వాత ఆహార పదార్థాలు, హోటల్స్ నడుస్తాయి, లాడ్జీలు నడుస్తాయి, ఈ బస్సెస్, ఆర్టీసీ వ్యవస్థ నడుస్తుంది, ఈ పార్కులు, దేవాలయాలు అన్నీ నడుస్తాయి. వాళ్ళు ఆ విధంగా ఎందుకు ఆలోచన చేయరు? తమిళనాడు రాష్ట్రంలో మరి తమిళియన్సే ఉండండి, మహారాష్ట్రలో ఉన్నాడు మరాఠీసే ఉండండి, ఇతర రాష్ట్రాల నుంచి లేబర్ రావద్దు, టూరిస్టులు రావద్దు అంటే మీ రాష్ట్రం డెవలప్ అవుతుందా? ఇట్లాంటి చిన్న చిన్న విషయాల లోపల హిందువుల మధ్య ఐకమత్యం లేదానికి కారణము ఇదే. ఇట్లాంటి జరగకుండా ఐకమత్యంగా ఉండాలి. మతం ఏదైనా మనం భారతీయులము, మనము హిందువులం అని చెప్పేసి ఒకటువంటి భావన మనకు ఉండాలి. అరే ఇండియా ఉన్న ముస్లిమ్స్ పాలస్తీన్ ముస్లిమ్స్ కోసం వాళ్ళు మా ముస్లిమ్స్, పాకిస్తాన్ వాళ్ళు మా ముస్లిమ్స్ అని చెప్పేసి వాళ్ళు ఎంత పాటుపడుతుంటారు. వాళ్ళు జై భారత్ మాతకు జై అంటే మేము పాలస్తీనకు జయమని అంటారు. ఒక మతం కోసమే వాళ్ళు ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు ఏ ముస్లిం కూడా నువ్వు పాకిస్తాన్కు జిందాబాద్ కొట్టమంటే కొడతారు.
మరి వాళ్ళలో ఉన్న ఐకమత్యం మన దగ్గర ఎందుకు లేదు? భాషలు వేరైనా దేశం ఒకటే, రాష్ట్రాలు వేరైనా మనమంతా ఒకటే, హిందువులము ఐకమత్యంగా ఉండాలి. ఈ విషయంలో ఒకటే ఐకమత్యం లేకుండా ఈ విధంగా ప్రవర్తన చేయడం అనేది మన యొక్క జాతీయ భావానికి వ్యతిరేకంగా ఉంటుంది, సమైక్యతా భావానికి వ్యతిరేకంగా ఉంటుంది. భాష వేరైనా మనం భారతీయులమే. ఇంక ఇట్లాంటి విషయాలు ఇంకా జరగొద్దనే కోరుకోవాలి. ఏ రాష్ట్రంకు వెళ్ళినా మన సోదరులాగా మనం వాళ్ళని ఆప్యాయంగా పలకరించాలి, తోచిన సహాయం చేయాలి. కానీ నువ్వు నా రాష్ట్రంకి వచ్చి నువ్వు నా భాష మాట్లాడని చెప్పేసి అతని పైన దాడి ఏమేంటి, అక్కస్ ఏంటి అట్లా ఇలాంటి విషయాలు. ఇప్పుడు అమెరికాలో మన ఇండియన్స్ 3 కోట్ల మంది ఉన్నారు. మరి అక్కడ వాళ్ళు కూడా అదేవిధంగా చేసి మన వాళ్ళని అటు నుంచి పంపిస్తే మనం ఫ్లెక్సీ కార్డులు పట్టుకొని బాయ్కాట్ అమెరికా అని చెప్పి చేయలేదా? ఆ మధ్య మాల్దీవ్స్ అట్లా చేస్తే మనం కూడా బాయ్కాట్ మాల్దీవ్ అని చేయలేదా? మరి ఇప్పుడు కూడా మనం బాయ్కాట్ మహారాష్ట్ర మరాఠీ అని చేద్దామా? తెలంగాణకు మరాఠీ వాళ్ళు చాలామంది వస్తారు, మేము కూడా అట్లనే చేస్తున్నాం. అంటే ప్రతి రాష్ట్రంలో ఇట్లా చేసుకుంటే పోతే ఇంకా దేశంలో కూడా ఎవరి రాష్ట్రం వల్ల సపరేట్ దేశంగా మారిపోతుంది, దేశం విచ్ఛిన్నమైపోతుంది. ఇట్లాంటి భావజాలాన్ని మనం ప్రోత్సహించొద్దు. అందరూ సమైక్యంగా హిందువులమంతా ఒకటే విధంగా ఏ జాతి ఏ భాష అయినా సరే అందరం కలిసికట్టుగా ఉన్నప్పుడే దేశం సమిష్టిగా ఉండి సమైక్యంగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇట్లాంటి చిన్న చిన్న విషయాలకు ఈ న్యూస్ వార్తా కథనాలు వస్తూ ఉంటే వింటూ ఉంటే బాధాకరంగా అనిపిస్తుంది. ఇప్పుడు షిరిడి వెళ్ళాలంటే మహారాష్ట్ర పోవాలి కదా, ఇప్పుడు తంజావూరు కానీ బృహదేశ్వర ఆలయం కానీ శ్రీరంగం పోవాలంటే తమిళనాడు పోవాలి, అయ్యప్ప స్వామి టెంపుల్కి పోవాలంటే కేరళ పోవాలి. మరి ఇప్పుడు కేరళ పోయేటువంటి స్వామి అయ్యప్ప స్వామి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి లక్షల మంది భక్తులు పోతారు. మరి వాళ్ళు కూడా మీరు రావద్దంటే ఆడ ఉన్నటువంటి టెంపుల్లంతా చెక్క భజన చేసుకుంటూ ఈగలు చెప్పుకుంటూ కూర్చోవాలి, అంతే కదా. ఇప్పుడు ధర్మస్థలి ఉడిపి ఉంది కర్ణాటకలో కూడా, మేము ఎవ్రీ ఇయర్ పోతూ ఉంటాం ఖచ్చితంగా. ధర్మస్థలి, ఉడిపి, తర్వాత మురుడేశ్వరు, గోకర్ణ, శృంగేరి శ్రీ శారదా పీఠము, అన్నపూర్ణేశ్వరి, ఇవన్నీ దర్శనం చేసుకుంటాం. మరి మేము రాకుండా ఉంటే అక్కడ దేవస్థానాల కాడ లాడ్జీలు, బస్సులు, హోటల్స్ వాళ్ళంతా ఎట్లా జీవనాధారం ఉండాలి? అందరికీ మన ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయా? లేవు కదా. ఇట్లాంటి అసంఘటిత రంగాల్లో పడినే బతికేవారు ఎక్కువగా ఉన్నారు. టూరిస్టులు ఎక్కువగా వస్తూ ఉంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ మేము గోకర్ణ పోయినాం. గోకర్ణలో కూడా 3 రోజులు ఉన్నాం అక్కడ. మరి అక్కడ అకామిడేషను, హోటలు, అవన్నీ ఖర్చులు మాకు అయినాయి కదా. అవంతా మీ రాష్ట్రానికే కదా. మీరెవరు రావద్దు, మా కర్ణాటకలో కూడా మేమే ఉండాలి. ఇప్పుడు షిరిడి వెళ్ళాం, అక్కడ లాడ్జ్ తీసుకోవాలి, హోటల్లో భోజనం చేయాలి, అవన్నీ ఖర్చులు. ప్లస్గా మీ వాళ్ళే కదా బాగుపడేది, మీ మరాఠీ వాళ్ళే కదా. అక్కడ మా తెలుగు వాళ్ళు వచ్చి ఏమైనా హోటల్స్ పెట్టి లాడ్జ్ పెట్టి ఏమన్నా దండుకుంటుర్రా? ఈ చిన్న విషయాన్ని మర్చిపోయి ఈ విధంగా ప్రవర్తించడం అనేది ఈ ముఖ్యంగా అయితే ఈ 3 రాష్ట్రాల వారికి, ఫస్ట్ తమిళియన్స్ కూడా అంతే అహంకారంగా ఉంటారు, సెకండ్ మరాఠీ వాళ్ళు కూడా అహంకారంగా ఉంటారు, కర్ణాటక వాళ్ళు కూడా ఇదే విధంగా ఉంటారు. ఇట్లా కాకుండా నీకు భాష మీద అభిమానం ఉన్నా అది నీ సొంతంగా పెట్టుకోని ఇతరులు మాత్రం కించపరిచే విధంగా దాడి చేసే విధంగా ఉండొద్దు. ఇది మన దేశానికి చాలా నష్టం.